హాయ్ ఫ్రెండ్స్, అందరికి వాటర్ ఈ భూమి మీద కాకుండా వేరే గ్రహం మీద ఎక్కడైనా ఉన్నాయంటారా? ఏమో, లేవని కూడా చెప్పు. ఎందుకంటే ఈ ప్రపంచం దాటి చూస్తే విశ్వానికి హద్దులు లేవు. బిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ గ్రహాలు, నక్షత్రాలు, ఉల్కలతో నిండిపోయింది. ఇన్ని కోట్ల 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 గ్రహాల్లో ఏదో ఒక చోట, ఏదో ఒక గ్రహం మీద మనలాంటి మనుషులు ఉండరంటారా? అయితే మన టాపిక్ మనుషుల కోసం కాదు, వాటర్ కోసం. అసలు వాటర్ కి గ్రహాలకి సంబంధం లేకుండా, పొంతన లేకుండా మాట్లాడుతున్నాను అనిపిస్తుందా? ఈ వీడియో చివరి వరకు చూస్తే అసలు విషయం ఏమిటో మీకే అర్థమవుతుంది. స్కిప్ చేస్తే ఒక మంచి ఇన్ఫర్మేషన్ మిస్ అయిపోతాం. ప్లీజ్ డోంట్ స్కిప్. ఎర్త్, మిల్కీవే, గెలాక్సీ, యూనివర్స్, మల్టీవర్స్, మెగావర్స్, ఎక్స్వర్స్ అండ్ ఫైనల్లీ ఇన్ఫినిటీ. దీని తర్వాత ఇంకేమీ లేదా అంటే ఇక్కడ వరకు మాత్రమే మనకు తెలుసు. విశ్వం అనేది అంతులేనిది. ఇన్ఫినిటీ హ్యాజ్ ఎ నో ఎండ్. అసలు నేను ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నానంటే, భగీరథుడికి వాటర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎక్కడి నుండి వచ్చింది అనడానికి ఇన్ఫినిటీ వరకు గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడో ఒక చోట నుండి వచ్చే ఉంటుందని సమర్థించుకున్నా. బట్ ఎలా వచ్చింది? ఏ రవాణా సౌకర్యం లేదు కదా. హౌ? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా పురాణాలని ఓపెన్ చేయవలసిందే. ఓకే, లెట్స్ గో. వీడియోలోకి వెళ్ళిపోదామా? పూర్వం సగరుడు అనే రాజుకి 60,000 మంది కుమారులు ఉండేవారు. వారిని సగర పుత్రులు అంటారు. ఆయన అశ్వమేధ యాగం ప్రారంభించినప్పుడు ఆ యాగంలో భాగంగా ఒక గుర్రాన్ని వదిలారు. అండ్ ఆ గుర్రాన్ని ఇంద్రుడు దొంగిలించాడు. దొంగిలించి కపిలముని ఆశ్రమం దగ్గర దాచేశాడు. అండ్ ఆ గుర్రాన్ని వెతుక్కుంటూ వెళ్లిన సగరపుత్రులు చాలా సార్లు దొరకలేదని తిరిగి వచ్చేసారు. భూమంతా వెతికినా ఎక్కడా కనబడలేకపోవడంతో భూమిని తవ్వుకుంటూ వెతికారు. 60,000 మంది కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కో యోజనం చొప్పున 60,000 యోజనాలు భూమిని తవ్వారు. బహుశా మన భూమి చుట్టుకొలత అప్పుడే చెప్పారు 60,000 యోజనాలు అని. అండ్ భూమిని తవ్వే క్రమంలో కపిల మహర్షి ఆశ్రమం దగ్గర గుర్రాన్ని కనిపెట్టారు. అండ్ కపిల మహర్షి ఆశ్రమం దగ్గర దొరకడం వల్ల కపిల మహర్షి దొంగిలించాడేమో అనుకుని ఆయన్ని నిందించారు. సో ఆ కోపంతో ఆయన కళ్ళు తెరిచాడు. ఆయన తపశక్తి, తేజశక్తి వల్ల ఈ 60,000 మంది బూడిద కుప్పలుగా మారిపోయారు. తర్వాత కొద్ది కాలానికి వారి వంశంలో అంశుమంతుడు, తర్వాత దిలీపుడు వారి ఆత్మలకు శాంతిని చేకూర్చాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా వారి వల్ల అవ్వలేదు. తర్వాత పుట్టినవాడే భగీరథుడు. ఈయనే భూమికి గంగను తీసుకొచ్చాడు. బట్ ఎక్కడి నుంచి తెచ్చాడు, ఎలా తెచ్చాడు? అసలు నీరు అక్కడెక్కడో స్పేస్ లో ఎక్కడుంది? ఎస్, అవును, స్పేస్ లోనే ఉంది, బ్రహ్మలోకంలో ఉంది. కానీ ఇప్పుడున్న స్పేస్ లో పేర్ల ప్రకారం పలానా ఆండ్రోమీడియా దగ్గర లేక ఇన్ఫినిటీ దగ్గర అని ఎగ్జాక్ట్ గా చెప్పలేం. అది ఒక దివ్యలోకం లేదా బ్రహ్మలోకం. బట్ ఎలా తెచ్చాడంటే భగీరథుడు సగరుల కోసం బ్రహ్మకు తపస్సు మొదలు పెట్టాడు. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. భగీరథుడు బ్రహ్మతో తన పూర్వీకుల ఆత్మల శాంతి కోసం గంగను భూమికి రమ్మని కోరాడు. కానీ బ్రహ్మ గంగ వచ్చే వేగానికి ఒకేసారి భూమి మీద పడితే భూమి తట్టుకోలేదు అని చెప్పాడు. అంటే బ్రహ్మ మాటల్లో మనం ఏమర్థం చేసుకోవాలి అంటే, అంత వేగంతో గంగ పడితే భూమి తిరిగే వేగం, నియంత్రణ కోల్పోతుంది అని. గంగ వచ్చే వేగాన్ని నియంత్రించగలిగే శక్తి ఒక్క శివుడికే ఉంది కాబట్టి బ్రహ్మ శివుడికి తపస్సు చేయమని భగీరథుడితో చెప్పాడు. భగీరథుడు శివుడికి తపస్సు చేయడం మొదలు పెట్టాడు. శివుడు కూడా తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. భగీరథుడు శివుడితో విషయం మొత్తం చెప్పిన తర్వాత బ్రహ్మలోకం నుండి వస్తున్న గంగ వేగాన్ని తన జటల ద్వారా కంట్రోల్ చేసి ఒక నదిలా వదిలాడు. ఆ గంగా నది భగీరథుడు వెంట వెళ్లి ఆ సగరపుత్రుల భస్మాన్ని తాకి వారికి విముక్తినిచ్చింది. అంటే ఇప్పుడు మనం పిలిచే ఈ గంగా నది స్పేస్ నుండి వచ్చింది. ఈ గంగా నది హిమాలయాల దగ్గర మొదలవుతుంది. మొదలైన చోట భగీరథి నది అంటారు. దేవప్రయాగ దగ్గర అలకనంద కలిసిన చోట గంగా నది అని పిలుస్తారు. అండ్ ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్ అండ్ చివరగా వెస్ట్ బెంగాల్ దగ్గరికి వచ్చేసరికి డెల్టాగా మారి దాదాపు 2,525 కిలోమీటర్లు ప్రయాణం చేసి బంగాళాఖాతంలో కలుస్తుంది గంగా నది. అంటే గంగా నది భూమి మీదే ఉన్న, నిజానికి భూమి నుండి వచ్చినది కాదు, స్పేస్ నుండి, బ్రహ్మలోకం నుండి వచ్చినది అని పురాణాలు చెప్తున్నాయి. అండ్ ఈ వీడియో నచ్చితే ఇలాంటి విషయాల పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వారికి షేర్ చేయండి. మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోదు. అండ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.